శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం క్రిందటి భాగంలో రాజుగారు బాగా ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి, అలా చేయకుండా ఉన్నందువలన అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి. మంచి చెడు వివరంగా ఆలోచించి తనే కాకుండా తన మంత్రులు, మిగిలినటువంటి రాజపురోహితులు అందరితోటి కూడా ఏ పనైనా చేయాలంటే ఆలోచించాలి. రాజుగారే కాదు, మనం కూడా మన ఇళ్ళల్లో మన చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా ఒక విషయం, ఒక పని జరగవలసి వచ్చినప్పుడు అది మంచా కాదా, ఆ పని చేస్తే ఏ రకం మంచి జరుగుతుంది, చెయ్యకపోతే ఏం మంచి జరుగుతుంది. ఒకసారి చెయ్యకపోతే మంచి జరుగుతుంది, ఒకసారి చేస్తే మంచి జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాల్ని బాగా ఆలోచించాలి. ఆలోచించకపోతే రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఎలాగా అనంటే, రాజుగారు ఈ విషయాన్నే మంత్రితో చెబుతూ బ్రాహ్మణి నకులము ఈ గాథని గురించి చెప్పారు. ఒక ఊళ్ళో దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క భార్య, బ్రాహ్మణ స్త్రీ అనే అర్థం. అతనికి భార్య, ఓ చిన్న పిల్లవాడు ఉన్నారు. అతను ముంగీసని పెంచుకుంటూ ఉండేవాట. నకులం అంటే ముంగీస. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జంతువుని పెంచుకోవడం ఇష్టం. మనం కుక్కల్ని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. మనుషుల కంటే కుక్కలు కూడా చాలా అదృష్టవంతులుగా కనపడుతూ ఉంటాయి. మనుషులు ఎక్కలేని కార్లు, ఖరీదైనటువంటి కార్లలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి. కుక్కనైనా తిప్పుకుంటారు కానీ మనిషిని తిప్పుకోవడానికి కారులో ఇష్టపడరు. అది వాళ్ళ ఇష్టం. రోజులు అలా ఉన్నాయి. మానవ మనస్తత్వం అలా ఉంది. సాటివాడికి తిండి లేకపోయినా కుక్కలకి ఖరీదైనటువంటి బిస్కెట్లు, ఆహారం పెడతారు. అదేవిధంగా కొంతమంది చిలుకల్ని పెంచుకుంటూ ఉంటారు. చిలుకలకి రకరకాలైన పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒకటి, లోకో భిన్న రుచి. అలాగే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ముంగిసని పెంచుకున్నాడు. ముంగిసని పెంచుకుంటూ ఉండగా ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ దేవశర్మ పని మీద పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. సరే, ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత అతని భార్య చిన్నపిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి, ఆ పిల్లవాడు నిద్రపోయిన తర్వాత ఆవిడేదో పని చేసుకుంటోంది. సాధారణంగా పిల్లల తల్లులు పిల్లలు నిద్రపోయినప్పుడే, పసిపిల్లలు నిద్రపోయినప్పుడే పని చేసుకుంటారు. మెలకుగా ఉంటే వాళ్ళు ఏడవడం, లేకపోతే పాకే వాళ్ళైతే అటు ఇటు పాకుతూ ఇబ్బంది పెట్టడం, వాళ్ళని చూసుకోకపోతే వాళ్ళు రకరకాలైనటువంటి దెబ్బలు తగిలించుకోవడం, ఏవో రకరకాల సమస్యలు ఉంటాయి పిల్లలతోటి. అలాగే ఈ దేవశర్మ భార్య పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఉయ్యాల్లో వాడు ఊగుతూ నిద్రపోయాడు. పిల్లవాడు నిద్రపోయాడు కదా అని చెప్పి, ఇంట్లో ముంగిస ఉంది కదా, పర్వాలేదు, అది మన పెంపుడు జంతువే కదా అని ఆవిడ ఇప్పట్లాగా ఎక్కడ పంపు తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చేటటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోవాలి మానసికంగా మనం ఇలాంటి కథలు వినేటప్పుడు. ఆవిడ సమీపంలో ఉన్నటువంటి చెరువుకి నీళ్లు తెచ్చుకోవడానికని వెళ్ళింది బిందె తీసుకొని. అలా వెళ్ళిన తర్వాత
మళ్ళీ ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, ఇప్పుడంటే మరి సిమెంట్ కట్టడాలతో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. అప్పుడు పూరి గుడిసెలే భవనాలు చాలా తక్కువ, అసలు ఉన్నాయో లేవో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆనాడు. ఇంత నాగరికత ఆనాడు లేదు కాబట్టి పూరి గుడిసె. ఆ గుడిసె కాబట్టి ఒక పాము ఆ పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల తాడు మీద నుంచి కిందకి దిగుతూ ఉందిట. పాముకి ముంగిసకి విరోధ భావం. ముంగిస పాముని తినేస్తుంది, చంపేస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈ పాము పైనుంచి దిగుతోందో, ముంగిసైనా కూడా అది విశ్వాసపాత్రమైంది అని చెప్పడానికి మళ్ళీ ఒక చక్కనైనటువంటి ఈ కథ ఉదాహరణ. వెంటనే ఈ ముంగిస ఆ ఉయ్యాలపైకి ఎక్కి ఆ పాముని చంపేసేసి కిందకి దిగిపోయింది. ఎప్పుడైతే పాముని చంపేసిందో ఆ రక్తము కిందకంట కారిపోయింది ఉయ్యాల్లో నుంచి. ఈ ముంగిస నోరంతా ఎర్రగా అయిపోయింది. ఈ బ్రాహ్మణి ఎప్పుడైతే నీళ్లు తీసుకొని తిరిగి వస్తోందో, ఈ ముంగిస నీ కొడుకును కాపాడాను అనే సంతోషంతో ఆ బ్రాహ్మణికి ఎదురు వెళ్ళింది. సరిగా ఆలోచించలేదు ఆవిడ. ఆలోచించకుండా ఉయ్యాల్లో పిల్లాన్ని పడుకోబెట్టాను, ఈ ముంగిస ఎర్రని రక్తంతో ఉన్నటువంటి నోటితో వస్తోంది, ఇది నా పిల్లాన్ని చంపేసిందేమో అని ఆలోచించకుండా ఆ ముంగిసని అక్కడున్న కర్ర పెట్టుకొని చచ్చేలా కొట్టి చంపేసింది. పాపం ఆ పిల్లవాడిని కాపాడిన ముంగిస కాస్త చచ్చిపోయింది. దానికి మాటలు రావు కదా భావం వ్యక్తం చేయడానికి, చచ్చిపోయింది. ఈ బ్రాహ్మణి లోపలికి వచ్చి చూస్తే ఉయ్యాల్లో పిల్లవాడు ఆడుకుంటూ కనపడ్డాడు. కింద నేల మీద పాము చచ్చిపడి ఉంది. అప్పుడు ఆ బ్రాహ్మణి చాలా బాధపడింది. నా పిల్లవాడిని కాపాడినటువంటి ముంగిసని నేను చంపేశాను కదా, సరిగ్గా ఆలోచించకుండా ఉంటే ఇలాంటివే అనర్థాలు వస్తాయి కదా అని చెప్పి ఆ రాజు, నేను కూడా సరిగ్గా ఆలోచించకుండానే ఈ శారదానందుణ్ణి చంపేయమని చెప్పి నేను నీకు ఆజ్ఞాపించాను, కానీ నువ్వు నన్ను రక్షించావు అని చెప్పి ఆ మంత్రి గారిని ప్రశంసిస్తూ చెప్పాడు. సరే, మంత్రి గారు కూడా కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదండి, ఎంత సన్నిహితులైనా సరే చెప్పకూడదండి వాళ్ళకి అని చెప్తూ 9 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధ సంగమౌ ధనం దానం. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధ సంగమం దానం మానవ చ నవగోప్యాని దాపయేత్. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రమౌషధ సంగమౌ దానం మానవ చ నవగోప్యాని కారయేత్. 9 రకాలైనటువంటి విషయాలు ఎవరికి చెప్పకూడదు. ఇది మనందరికీ కూడా చక్కనైనటువంటి ఉపదేశం. ఏమిటి ఈ 9 అంటే, ఆయుష్. కొంతమంది అడుగుతున్నారు, నీకు ఎన్నేళ్ళు అయితే మాత్రం ఎవరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. తెలుసుకునే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. వాళ్ళకి ఇన్నేళ్ళు వచ్చేసాయట అని చెప్పుకోవడానికి తప్ప, ఆశ్చర్యపడడానికి, బుగ్గలు నొక్కుకోవడానికి, లేకపోతే ఇంకా బతికున్నారని చెప్పుకోవడానికి ఇవి కారణాలు తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. ఇంతకంటే తొందరగా ఎవరైనా, ఆ వయసు కంటే తొందరగా ఎవరైనా మరణిస్తే ఆయన ఇంకా బతికే ఉన్నాడు, అంత వయసు వచ్చినా వీడు చిన్నవాడే పోయాడు అని ఇలాంటి పోలికలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయుష్ అనేది ఎవరికి చెప్పకూడదు. విత్తం ధనం, నాకు ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని కూడా చెప్పకూడదు. నాకు ఈ ఆస్తులు ఉన్నాయి, ఇంత జీతం వస్తుంది అని కూడా
చెప్పకూడదు. ఇంతేకాకుండా మా ఇంట్లో ఇన్ని తులాల బంగారం ఉంది, అన్ని తులాల వెండి ఉంది, ఇలాంటివి కూడా చెప్పకూడదు. చెప్పడం వలన ఏమిటి ప్రయోజనము అంటే ప్రయోజనం లేకపోగా దొంగలు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి, ఉన్నది ఎత్తుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనాన్ని గురించి చెప్పకూడదు. ఆయుర్విత్తం. తర్వాత గృహశ్చిద్రం, ఇంట్లో ఉండేటటువంటి ఛిద్రాలు, బాధలు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోకూడదు. దానివలన ఏమిటి అంటే మన యందు వ్యతిరేక భావం ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి బాగా అయింది, వీళ్ళు బాగా మంచి భార్య వచ్చింది, వీళ్ళతోటి బాగా గొడవ పెడుతోంది, రోగం బాగా కుదిరింది అని అది అనుకుంటారు. లేదా పిల్లల వల్ల గొడవ వచ్చినట్టయితే మమ్మల్ని ఏదో ఒకప్పుడు ఇలా అన్నారు, వీడికి బాగా అయింది, ఇలాంటి పిల్లలే పుట్టారు, ఇంకా కావాలి అని అనుకుంటారు. ఈ రకంగా మనని చూసి అసూయపడేటటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. ఇంతేకాకుండా అవమానం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరింట్లో ఎవరి కష్టం వాళ్ళే పడ్డప్పటికీ కూడా చూసే వాళ్ళకి, ఆ విషయం తెలిసిన వాళ్ళకి ఒక రకమైనటువంటి చిన్న చూపు అనేది ఏర్పడుతుంది. అంచేత ఆయుష్ చెప్పకూడదు, ధనం చెప్పకూడదు, గృహఛిద్రం కూడా చెప్పకూడదు. ఇంట్లో ఉండే కష్టాలు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. మరి చెప్పకపోతే ఎలాగండి? కొంత మనసు భారం తగ్గాలి కదా, ఎవరితోన్నా చెప్పుకుంటేనే కదా తగ్గేది అని కొంతమంది అడుగుతూ ఉంటారు. చెప్పాలి. ఎవరికి చెప్పాలి? నీకు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకి చెప్పాలి. అంటే ఆ సన్నిహితుడు అనేది ఎలా ఏర్పాటవుతుంది? సన్నిహితుడు లేదా సన్నిహితురాలు అంటే నీ యందు శత్రుత్వం వచ్చినప్పటికీ, నీ యందు కోపం వచ్చినప్పటికీ కూడా, మీ స్నేహం చెడిపోయినప్పటికీ కూడా నీవు ఏ రకమైనటువంటి రహస్యం వాళ్ళకి చెప్పావో ఆ సందర్భంలో కూడా నీ రహస్యాలని బయట పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళు అసలైన స్నేహితులు. అలాంటి వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప ఎవరికి కనపడ్డ ప్రతి వాళ్ళకి కూడా మా ఇంట్లో ఇలాంటి కష్టం ఉంది అని అంటే లోకంలో లోకు అయిపోతూ ఉంటారు. కాబట్టి గృహ ఛిద్రాన్ని కూడా ఎవరికి చెప్పకూడదు. తర్వాత మంత్రం, ఔషధం. మంత్రం కూడా చెప్పకూడదు. దేవ సంబంధమైనదైనా ఇంకా కొన్ని ఏవో మంత్రం వేస్తామంటారు, దిష్టి మంత్రం అంటారు, నరదృష్టికి ఏదో మంత్రం వేస్తామంటారు. అలాగే కొన్ని సర్పి అనేటటువంటి వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధులకు కూడా మంత్రం వేస్తామంటారు. ఆ మంత్రం వలన మరి తగ్గుతుందా లేదా అనేటటువంటిది ఆ అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఈ రోగాల మంత్రాలు పక్కన పెడితే ఈ దైవ సంబంధమైనటువంటి మంత్ర ఉపదేశాలు ఉంటాయి, అవి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి మంత్రాన్ని. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. అలా ఒకవేళ ఉపదేశం చేసినట్లయితే ఆ మంత్రాన్ని అది సరిగ్గా చెయ్యకపోతే ఆ చెప్పిన వాళ్ళకి వచ్చి కొడుతుంది ఆ ఫలితం. కనుక మంత్రం కూడా చెప్పకూడదు. అలాగే ఔషధం, ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ఈ అనారోగ్యానికి అని అంటే ఏదో చెప్తాం, చెప్తే అది కాదండి, దానికంటే ఇంకా మంచి మందు ఉంది, ఇది ఇంకా బాగా పనిచేస్తుందండి, ఇది వేసుకుని చూడండి. కొంతమంది సొంత వైద్యాలు చేస్తూ ఉంటాం. మనం సాధారణంగా చాలా వరకు డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండా సొంత వైద్యాలే చేస్తూ ఉంటాం. ఏదో జ్వరం వచ్చింది, పారాసెటమాల్ వేసుకోండి, డోలో 650 వేసుకోండి, లేదంటే గ్యాస్ ట్రబుల్ వచ్చింది దానికి తగినట్టుగా ఆ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇవేవో రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఆ వేసుకునేటటువంటి సందర్భంలో తను ఆ మందు వేసుకుంటున్నాను అంటే ఎవరికైనా చెప్తే అది కాదండి, ఇది ఇంకో ట్యాబ్లెట్ ఉంది, అది ఇంకా బాగా పనిచేస్తుందండి, అది వేసుకొని చూడండి అంటారు. అలా చెప్పడం వల్ల అన్ని రకాల మందులు తలో ఒకటి సేవించడం అవుతుంది. కనుక ఈ మంత్రాన్ని కానీ ఔషధాన్ని కానీ తను వాడేది ఎవరికి చెప్పకూడదు. ఇంకోటి ఏమిటి? దానం. ఈ దానం చేసినప్పుడు దానం చేస్తానని చెప్పకూడదు. దానం చేసేయాలి అంతే తప్ప నేను ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని చెప్పి అందరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్పిన తర్వాత ఏ కారణం చేతైనా తన చేతిలో డబ్బు సమకూరక ఇవ్వలేకపోతే అప్పుడు చేస్తామనంత గొప్పగా చెప్పారు, ఇస్తామని
ఇప్పుడు ఇవ్వట్లేదు, అలాంటప్పుడు చెప్పడం ఎందుకు అనేటటువంటి విమర్శలు వస్తాయి. అలాగే చేసిన తర్వాత చెప్తే ఏదో 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పుకుంటున్నారండి వీళ్ళు, పెద్ద ఏదో తనే చేసినట్టు అని అలా అంటారు. కాబట్టి చేసినా చెప్పకూడదు, దానం చెయ్యకపోయినా చెప్పకూడదు, చేస్తే చేసేయాలి అంతే. కాబట్టి దానం గురించి కూడా ఎవరికి చెప్పకూడదు. ఇంతేకాకుండా సంగమం కలయిక కూడా చెప్పకూడదు. ఇంకా ఏం చెప్తున్నాడు, మానవమానయో, మానము సన్మానము చెప్పకూడదు, అవమానం చెప్పకూడదు. సన్మానం చెప్తేనేమో పొంగిపోతున్నాడు, వాళ్ళెవరో పిలిచి శాలువా కప్పారట, ఏదో తనకే ఇదంతా చేసినట్టు పొంగిపోతున్నాడు, ఎంత గర్వమో అని అలా అంటారు. సరే, ఇంకా అవమానం, ఇది ఇంకా మరీ భయంకరమైన విషయం. ఫలానా వాళ్ళు వచ్చి తిట్టారండి, నన్ను ఫలానా వాళ్ళు తిట్టారు. మనకి అదేదో సినిమా దానిలో ఉంటుంది, ఫలానా ఆయన భార్య చీర కట్టుకుంటే మా ఆవిడేమో అనుకొని చేయబట్టుకున్నాను, ఆయన ఫీల్ అవ్వలేదుట అని చెప్తాడు, ఫీల్ అయ్యాడు అని చెప్తాడు. అంటే ఏ రకంగా చెప్పినా విషయం బయటికి చెప్పాలి. ఫీల్ అయ్యాడు అని చెప్తేనేమో ఇక ఆయన పెళ్ళం చేయబట్టుకున్నాను అనేటటువంటి విషయం అందరికీ తెలుస్తుంది. ఫీల్ అవ్వలేదండి ఆయన అని అంటే ఆయన భార్య ఎవరైనా పట్టుకోవచ్చు. ఇలా ఏ రకంగా అయినా ఇబ్బందికరమే విషయం. అలాగే ఇక్కడ కూడా అవమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అవమానాలని బయటికి చెప్పకూడదు. ఆ అవమానాల వలన కూడా నలుగురిలోనూ నగుబాటు అవుతారు. కనుక 9 రకాల విషయాలని కూడా బయటికి చెప్పకూడదు, దాచవలసిన విషయాలు అని చెప్పి మనకి ఈ శ్లోకం చెప్తోంది. ఆయుష్, విత్తము, తర్వాత గృహఛిద్రము, మంత్రము, ఔషధము, సంగమము, దానము, మానము, అవమానం, ఈ 9 విషయాలు చెప్పకూడదు అని చెప్పి మంత్రి గారు కూడా రాజుగారితోటి మాట్లాడారు. ఈ రకంగా వీరిద్దరూ కొంత సంభాషణ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత రాజు అలా రాజ్యం చేస్తూనే ఉండగా భోజ మహారాజు ఒక రోజున ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పి అనుకున్నాడు. ఒక మంచి ముహూర్తం చూశాడు. దానికి శాంతిక పౌష్టిక క్రియలన్నీ చేశారు. అందరూ హారతులు ఇచ్చారు, ఛత్రచామరాలు పట్టుకున్నారు రాజు కాబట్టి రాజలాంఛనాలు అవన్నీ సిద్ధం చేసుకొని ఆ రాజు సింహాసనం ఎక్కుదాము అనుకున్నాడు. అనుకునేసరికి ఆ సింహాసనం విక్రమార్క మహారాజుది కాబట్టి ఆ సింహాసనం మీద 32 మెట్లు, 32 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క బొమ్మ, బంగారపు బొమ్మ ఉన్నాయి కాబట్టి ఆ మెట్టు మీద మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు. కాలు పెట్టేసరికి వెంటనే ఆ బొమ్మ మానవ భాషలో, రాజా నువ్వు ఈ సింహాసనం మీద ఎక్కడానికి నీకు ఏ విధమైన అర్హత లేదు అంది. అదేమిటి అని ఆశ్చర్యపోయాడు. ఏదో ఇంత కష్టపడి నేను సింహాసనాన్ని నేలలోంచి పైకి తీయించాను, పైగా శాంతిక పౌష్టిక క్రియలు చేయించాను, ఎన్నో శాంతులు చేయించాను, ఇలా అంటుంది ఏమిటి ఈ బొమ్మ అని, మీ రాజుగారి గొప్పతనం ఏంటో చెప్పు అని అడిగాడు. ఆ బొమ్మ ఆయన గారు దాన ధర్మాల గురించి లెక్కలేనటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పి చెబుతుంది. భోజుడు కూడా నేనేమన్నా తక్కువ అని అనుకుంటున్నావా, నేను కూడా లక్షలాది మందికి నేను దాన ధర్మాలు చేశాను, సత్రయాగాలు చేశాను, యాగం చేసి వచ్చినటువంటి పండితులు బ్రాహ్మణులు సమస్త వర్ణాల వారికి కూడా నేను దాన ధర్మాలు చేసేసాను అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఆ బొమ్మ, నువ్వు నీ దానగుణం గురించి చెప్పుకుంటున్నావా, ఇది ఒక పెద్ద దానం అనుకుంటున్నావా, అలా కాదు అని చెప్పి అయోధ్య నగరంలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సుదర్శనుడు.
ఆ సుదర్శనుడు అనేటటువంటి రాజు చాలా గొప్పవాడు. ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, దాన ధర్మాలన్నీ చేశాడు. ఈ క్రతువులు చేయడం వలన ఇతని కీర్తి మొత్తం 14 లోకాలు వ్యాపించింది. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి ఈయన దగ్గరకు వచ్చాడు. ఆ రాజుగారు నారదుడిని చక్కగా ఆహ్వానించి మంచి సింహాసనంలో కూర్చోబెట్టి, అయ్యా మీరు రాక కారణం ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగేసరికి నారదుడు, రాజా నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ ఆ కీర్తిని సరస్వతీదేవి భర్త బ్రహ్మగారు ఆదిశేషుడు కూడా పొగడడానికి వీల్లేనన్ని అంత గొప్పగా ఉంది నీ కీర్తి అని చెప్పాడు. ఆదిశేషుడు అంటే 1000 నాలుకలు కలిగినటువంటి వాడు, 1000 తలలు కలిగినటువంటి వాడు, 1000 నాలుకలతో కూడా పొగడలేనటువంటి అంత గొప్పగా ఉందట. బ్రహ్మ 4 ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మ కూడా ఆయన కీర్తిని పొగడలేకపోతున్నట. అంత గొప్పగా ఉంది నీ కీర్తి, అందుకని నిన్ను ఒకసారి చూద్దామని వచ్చాను అంటాడు. అని నారదుడు, నువ్వు ఇంత గొప్పవాడు కదా, గొప్పవాళ్ళకి అంటే గొప్ప అంటే రాజు గొప్ప అని కాదు, అక్కడ తను చేసిన పుణ్యకార్యాల వలన గొప్పవాడు. ఆ గొప్పతనం ఉండడం వలన చెయ్యలేని పని అంటూ లేదు, అసాధ్యమైనవి కూడా సుసాధ్యమే అవుతాయి. ఎలాగానంటే గాధి కొడుకైనటువంటి విశ్వామిత్ర మహర్షి రాజుగా ఉండి కూడా బ్రహ్మ ఋషి అయ్యాడు కదా తపస్సు చేసి, కానివంటూ ఏమీ జరగవు. కాబట్టి నీకు కూడా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. ఇంతేకాకుండా అత్రి మహర్షి భార్య అనసూయ ఇనుప గుండ్లని గుగ్గిళ్ళుగా వండిపెట్టింది. ఆ త్రిమాతలు ముగ్గురు కూడా చేయలేకపోయారు ఈ పని. ఆ ముగ్గురు దగ్గరికి కూడా నేను ఈ ఇనప గుళ్ళు తీసుకెళ్ళి గుగ్గిళ్ళుగా వండి పెట్టమని అడిగాను నేను. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఈ ముగ్గురు కూడా ఇవి మాకు సాధ్యం కావని చెప్పారు. కానీ అత్రి మహర్షి భార్య అనసూయ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇవి నాకు వండి పెట్టమని అడిగాను. ఆవిడ తన పాతివ్రత్యాన్ని తలుచుకొని భర్తకి నమస్కరించి చక్కగా నాకు గుగ్గిళ్ళు వండి పెట్టింది. అంచేత గొప్పవారికి సాధ్యం కానివంటూ ఏమీ లేవు. అలాగే నువ్వు కూడా ఇంతే కాకుండా ఋషిపత్నులు వాళ్ళు ఇసుకతోటి చెంబులు చేసి దానిలో నీరు నింపారు. ఇసుకలో నీరు నిలవదు కదా, ఇసుకలో నీరు నిలవదు, కరిగిపోతుంది ఇసుక నీరు పోస్తే. కానీ ఆ ఇసుకతోటి చెంబులు చేసి దానిలో నీరు నింపారు. అలాగే నువ్వు కూడా ఇసుకతోటి కుండలు చేసి దాంతో వంటలు చేయించి బ్రాహ్మణులకి ఇతరమైనటువంటి వారందరికీ కూడా అన్నదానం చెయ్యి అని చెప్పాడు. చెప్పేసరికి సరే అన్నాడు రాజు. ఆ నారదుడు కూడా ఇసుక అతని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రాజు ఆ ఇసుక తీసుకొని కుండల్లా చేశాడు. ఆయన చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన ఇసుకతోటి కుండలు ఏర్పాటయ్యాయి. సరే ఆ కుండలతోటి అనేకమైనటువంటి పదార్థాలు, రకరకాల కూరగాయలు, రకరకాల పులుసులు, రకరకాల పచ్చళ్ళు, పిండి వంటలు ఎన్నో రకాలు చేయించి అందరికీ కూడా అన్నదానం, లక్షల కొలది జనాలకి అన్నదానం చేశాడు.
ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు ఒకరోజు ఆ వంటశాలకు వెళ్ళి చూశాడు. ఆ ఇసుక కుండల్లో బాగా కుత అని ఉడుకుతూ ఉన్నాయి పదార్థాలు. చక్కగా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నాయి పదార్థాలన్నీ కూడా. కొన్ని ఉడుకుతున్నాయి. అదంతా చూసి అనుకున్నాడు, అబ్బా నేను ఎంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని కాబట్టే ఇసుకతో చేసిన కుండల్లో వంట జరుగుతోంది. నేను ఎంత అదృష్టవంతుడిని, నేను ఎంత గొప్పవాడిని అని అనుకున్నాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో వెంటనే ఆ కుండలు పటపట అని పగిలిపోయి దీపావళి టపాకాయల్లాగా పేలిపోయి దానిలో ఉన్న పదార్థాలన్నీ కింద ఒలికిపోయి వెంటనే రాజు, అయ్యో ఏమిటి ఇలా అయిపోయింది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాగా భోజనం పెడుతున్నాను కదా, ఎందుకు ఇలా అయిపోయింది అని దిగులొచ్చి బాధపడుతూ ఉంటే మళ్ళీ నారద మహర్షి వచ్చాడు. నారదుడికి చెప్పాడు ఈ రాజు, ఇలా కుండలన్నీ పగిలిపోయాయండి అని. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మళ్ళా నేను అలా కుండల్లో అన్నదానం చేసేటట్టుగా చేయమని అడిగితే అప్పుడు నారదుడు, నీకు గర్వం ఎక్కువైంది, అహంకారం ఎక్కువైంది. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో ఆ అహంకారమే వాడిని నాశనం చేస్తుంది. అప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నిత్య సత్యమైనటువంటి మాట ఇది. ఎప్పుడైనా అహంకార రహితంగా ఉంటేనే బాగుంటుంది జీవితం. ఒక సినిమా పాట ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క చెప్పింది, ఎదిగే కొద్దీ ఒదగమనే అర్థం అందులో ఉంది. చాలా చక్కనైనటువంటి పాట ఇది. ఆ మొక్క ఎదిగేటప్పుడు ఏమేం శబ్దం చెయ్యదు, నేను పెరుగుతున్నా అని అదేం శబ్దం చెయ్యదు. ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత మళ్ళీ నేల మీదకి వంగిపోతుంది. అంచేత జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా మనం అహంకారం లేకుండా ఉంటేనే వాళ్ళకి గౌరవం. అలాగే ఇక్కడ ఈ రాజుగారికి గర్వం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే కుండలు పగిలిపోయాయని చెప్పి ఆ నారదుడు చెప్పాడు. ఏదైనా సరే మళ్ళీ నాకు ఇలా మట్టితోటి ఇసుకతోటి కుండలు చేసి నేను దాన ధర్మాలు చేసేలాగా చెయ్యమని చెప్పి ఆ నారదుడు చేయమని చెప్పి నారదుడిని ప్రార్థించాడు ఆ రాజు. సరే, నువ్వు ఇంకా ఇలా దాన ధర్మాలు చేస్తూనే ఉండు, నీకు పుణ్య ఫలితం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు మళ్ళీ నీ ఫలితాన్ని పొందుతావు ఇలాగా అని చెప్పి చెబుతాడు. సరే, వెళ్ళిపోతాడు. ఈ ప్రకారంగా అహంకారం ఉంటే ఇలాగే జరుగుతుంది. నువ్వు దానాలు చేశానని చెప్పుకుంటున్నావు. మిగిలిన కథ రేపటి భాగంలో చెప్పుకుందాం. నమస్కారం.